హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందిని బేబీ ఫుడ్ తెలుగు. నేను మీ నందిని. ఈరోజు వీడియోలో వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా అలానే చాలా ఈజీగా బేబీకి మనం క్యారెట్ జ్యూస్ అంటే ప్యూరీలా చేసి ఇస్తాం కదా, అది దానికోసం నేను ముందుగా ఒక క్యారెట్ని అయితే తొక్కనంతా రిమూవ్ చేసేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి నేనైతే ఇడ్లీ పాత్ర రేకులో అయితే వేస్తున్నానండి. మామూలుగా అయినా సరే గిన్నెలో వాటర్ వేసి ఉడకబెట్టుకోవచ్చు. నేను ఇడ్లీ పాత్రలో కింద అడుగున వాటర్ అయితే వేసేసి ఈ రేకులు అయితే పెట్టేసి ఇడ్లీ అయితే ఎలా అయితే ఉడికించుకుంటామో అదే విధంగా 10 నిమిషాల పాటు ఉడికించుకున్నానండి. ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత మిక్సీ జార్లో వేసేస్తున్నానండి. దీంట్లో కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పాలైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ అయితే యాడ్ చేశానండి. చూసారా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. ఇది పిల్లలకి పెట్టడం వల్ల కంటి చూపు అనేది మంచిగా ఉంటుంది, అట్లానే గ్రోత్ కూడా బాగా ఉంటుంది, అలానే కలర్ కూడా బాగా వస్తారండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలా చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ చేసే అవకాశం కలుగుతుంది, అట్లానే మీ సపోర్ట్ నాకు ఇచ్చినట్టు ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.